పిఎస్ఆర్ మధు బెయిల్ పిటిషన్ల మీదన తీర్పు రిజర్వ్ అయింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన అంశంలో విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో నిందితులుగా ఉన్నప్పటి ఏపీపీఎస్సీ అదనపు కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు క్యాంప్సైన్ మీడియా అధినేత పమిడికాల మధుసూదన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిసినాయి. వాదనలైన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఆంజనేయులు మధుసూదన్ తరపు న్యాయవాదులు ఎస్ నగేష్ రెడ్డి, పివిజి ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనాన్ని ఏపీపీఎస్సీ చేపట్టిందని నగేష్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్కి వెళ్లకుండా మాన్యువల్ మూల్యాంకనం చేపట్టాలని ఏపీపీఎస్సీ సభ్యులు సమిష్టి నిర్ణయమైన హైకోర్టు దృష్టికి తెచ్చారు. కోవిడ్ వల్ల హాయ్లాండ్ మూల్యాంకనం కోసం ఎంపిక చేశామన్నారు. గతంలో జరిగిన డిజిటల్ మూల్యాంకనం ఏమైనా తప్పులు ఉన్నాయో చూడాలని క్యాంప్సైన్ మీడియాకు చెప్పారు అని వాళ్ళు అన్ని జవాబుపత్రాలను పరిశీలించి ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారన్నారు. కమిషన్ అదనపు కార్యదర్శి హోదాలో ఆంజనేయులు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలు కావని అవన్నీ కమిషన్ సమిష్టి నిర్ణయాలని తెలిపారు. క్యాంప్సైన్ మీడియాతో పాటు ఇతరులకు చేసిన చెల్లింపులన్నీ పారదర్శకంగా జరిగాయని వివరించారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారని, ఇప్పటికే 50-60 మంది సాక్షులు విచారించారని, కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదన్నారు. ఆంజనేయులకు మరో కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దర్యాప్తు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంజనేయులు అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ వాదనలు వినిపించారు. ఆంజనేయులు మధు దర్యాప్తుకి ఏమాత్రం సహకరించడం లేదన్నారు. గ్రూప్ 1 జవాబుపత్రాల నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల టీచర్లతో మూల్యాంకనం చేయించారన్నారు. దీంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించారు. శనివారం లేదా సోమవారం తీర్పు వెలువరిస్తామని చెప్పారు.